మనము కలిగి ఉన్న క్రీస్తు, లేకపోతే మనం ఆరాధిస్తున్న క్రీస్తు, మనము వెంబడిస్తున్న క్రీస్తు ఆయన నిజమైన రక్షకుడు అని మనము తెలుసుకొని ముందుకెళ్తున్నాం. అయితే ఆ రక్షకుడు నిజంగా లోకంలో అనేక మంది ఇంకా తెలుసుకుంటున్నారు, తెలుసుకోబోతున్నారు. ప్రభు దగ్గరికి అనేక మంది రాబోతున్నారు కూడా. ఆయన రక్షకుడు అని మనము ఏ రీతిగా రూఢిపరుచుకున్నామో ఈరోజు ఈ వర్తమానము ద్వారా ఇంకొంచెం అతి సమీపంగా ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఈ వాక్యము ద్వారా ప్రభుతో ఇంకొంచెం అతి సమీపంగా ప్రభు పాదాల దగ్గర గడిపే అవకాశము ఉందని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. నా పేరు ఈరోజు చదవబడిన లేఖనంలో ఏంటంటే లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదువుకుందాం. మరొకసారి బైబిల్లో ఉన్న వారు తీసి చూడాలని మనం చూస్తున్నాం. 6వ నెలలో గాబ్రియేలు అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేషోబును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడ్డ ఆ కన్యక పేరు మరియా. ఒక ఆలోచించే వర్తమానంగా సిద్ధపరచాలనుకుంటున్నాను. ఈ చదవబడిన సందేశంలో లేదా ఈ వాక్యంలో మనకి 4 విషయాలు ప్రాముఖ్యమైనవి. నెంబర్ 1, గాబ్రియేలు దూత అనే మాట అక్కడ ఉంటుంది. 6వ నెలలో గాబ్రియేలు దూత, ఫస్ట్ మాట గాబ్రియేలు దూత. నెంబర్ 2, ఈ గాబ్రియేలు దూత నజరేతు అనే ఊరిలోనికి వచ్చినట్లుగా చూస్తున్నాం. నెంబర్ 3, అక్కడ మనకి ఇంపార్టెంట్గా కనపడేది ఏంటంటే మరియా యేషోబు. మరియా యేషోబు ఈ 4 ఇక్కడ ప్రధానం. ఒకటేమో ప్లేస్, ఒకళ్ళేమో దేవుని యొక్క సందేశాన్ని తీసుకొచ్చిన దూత, మరొకరేమో ఆ పురుషుడిగా యేషోబు ఉన్నాడు, స్త్రీగా మరియా ఉన్నది. మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే గాబ్రియేలు దూత గురించి ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాబ్రియేలు దూత గురించి ఒక 4 రిఫరెన్స్లు మీకు చూపిస్తాను, దయచేసి చూడాలని మనం చేస్తున్నాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వాక్యము తీసిన వారు చదవాలని మనం చేస్తున్నాం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వాక్యం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యం. అంతటా ఓలయ నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని. అది గాబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయటకు చెప్పెను. 9:21 కూడా చదువుకుందాం. దానియేలు 9:21. 9:21. నేను ఇలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. గాబ్రియేలు అనే దేవదూత అతి ప్రకాశవంతమైన దూత అనే విషయం ఇక్కడ మనము ప్రస్తావన చూసుకోవచ్చు. అతి ప్రకాశవంతమైన దూత గాబ్రియేలు దూత. నెక్స్ట్ లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 19 చూడండి. చూడండి ఎక్కడ ఏముంటుందంటే దూత నేను దేవుని సమూహమందు నిలుచు గాబ్రియేలును. ఈ గాబ్రియేలు ఫస్ట్ ప్రకాశవంతమైన దూత. రెండవది ఈ గాబ్రియేలు దేవుని సమూహముకు అతి దగ్గరగా సమీపంగా ఉండే దూత. మరలా చెప్తున్నాను, ప్రకాశవంతమైన దూత. రెండవది దేవునికి అతి సమీపంగా సమూహములో నిలిచి ఉండే దూత. ఈ దూత ఇప్పుడు ఏమి తీసుకుని వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప సువర్తమానము తీసుకొని రావడం జరిగింది.
అదే మనము 26వ వచనంలో చదివాం. లూకా 1:26లో ఏం చదివామంటే, 6వ నెలలో గాబ్రియేలును దేవత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యేసోపునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. పంపింది దేవుడు. దేవుని చేత పంపబడిందంటే దేవుడే పంపించాడు. ప్రకాశవంతమైన వెలుగు అక్కడ ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ దూతే ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దూత దేవుని సమూహంలో నిలిచి ఉన్న దూత. ఈ దేవుని సమూహంలో నిలిచిన దూత ఏ వర్తమానం తీసుకొని వచ్చిందంటే, అద్భుతమైన శుభ సందేశము తీసుకొని రావడం జరిగింది. ఎవరి దగ్గరికి తీసుకొచ్చిందంటే, మరియ దగ్గరికి తీసుకొచ్చింది. బైబిల్లో రాసిన మాట అక్కడ మీరు చూసినట్లయితే, కన్నికైన మరియా. కన్నికైన మరియా. కన్నిక అంటే పెళ్లి కాని స్త్రీని కన్నిక అంటారు, పెళ్ళైన స్త్రీని కాదు. పెళ్లి కాకుండా ఉన్న స్త్రీని కన్నిక అంటారు. కాబట్టి ఈ వర్తమానము ఎక్కడి నుంచి తేబడిందంటే, దేవుని సమూహంలో నుంచి వచ్చింది కనుక కన్నికకు తెప్పబడింది. గమనించాలి ప్రియులారా, కన్నిక మరియమ్మను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే, కొన్ని పుస్తకాల్లో నేను చదివినప్పుడు ఆమె యోగ్యురాలుగా ఉన్నది అని రాశాడు. ఆమె వినయముతో విధేయతతో కూడిన స్త్రీగా ఉన్నట్లుగా చూశాం. ఎందుకంటే కొన్ని వచనాలు ఆమె గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దయచేసి గమనించండి. లూకా 1:47 చూసినట్లయితే ఆమె మాట్లాడే సంభాషణ చూద్దాం. లూకా 1:47, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించెను. అక్కడ ఏమని పిలుచుకుంటుందంటే, దాసురాలు అని పిలుచుకుంటుంది. ఆ స్త్రీ వాడిన పదము చూసారా, దాసురాలు అనే పదమును వాడటం జరిగింది. తర్వాత మీరు గమనిస్తే లూకా రాసిన సువార్త 1:34 చూడండి. 1:34, అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరగని దాననే. ఇక్కడ ఏది కనపడుతుందంటే, మరియమ్మలో పరిశుద్ధత కనపడుతుంది. నేను ఏ పురుషుడును ఎరగలేదు అంటే, నేను ఏ పురుషుడును కలిగి ఉండలేదు, ఏ పురుషుడితో నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే, ఆమె ఆత్మీయ జీవితమే కానీ ఆమె శరీర జీవితమే కానీ చాలా పరిశుద్ధంగా ఉంచుకున్న స్త్రీ అని చెప్పాలి. పరిశుద్ధమైన జీవితంలో నడుస్తున్న స్త్రీ అని ఆమెను మనకు చెప్పాలి. దీన స్థితిలో మాట్లాడుతుంది. తర్వాత ఇంకా మీరు గమనించినట్లయితే లూకా రాసిన సువార్త 38వ వచనం 1:38 చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున జరుగును గాక అనేను. ఏ దాసురాలంట? ప్రభు దాసురాలు. ఈ పదాలు చూసినట్లయితే ఆ పదములో అక్షరార్థంగా కనపడుతుంది ఆమె తగ్గింపు జీవితం. ఆమె తగ్గింపు జీవితం కనపడుతుంది, పరిశుద్ధత కనపడుతుంది, వినయము విధేయతలు కలుగుతుంది. అందుకే ఆ తల్లిని ప్రభువారు ఎంచుకున్నారు. కన్నిక ఏ పొరపాటు చేయలేదండి, ఏ తప్పు చేయలేదు. ఈనాడు చాలా మంది, అనేక మంది పొరపాటుగా ఆమె మీద కొన్ని అపోహాలుగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ కొన్ని ఆ సందేహాలకు తెరపడే విధంగా లేఖనం వచ్చిందని నేను భావిస్తున్నాను. మీరు జాగ్రత్తగా వింటే, మీరు జాగ్రత్తగా విన్నట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనము చూసే అవకాశం ఉందనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, మరియమ్మ జీవితము అక్షరార్థంగా కనబడుతుంది. నేను ఏ పురుషుడును ఎరగలేదని. ఇంకా బాగా చెప్పాలంటే, దేవాది దేవుని యొక్క సమూహములో నిలిచిన దూత, దేవాది దేవుని సమూహములో ప్రకాశవంతమైన ఆ గాబ్రియేలు దూత వచ్చి తప్పు చేసిన స్త్రీతో మాట్లాడటానికి ఇష్టపడదు. పరిశుద్ధమైన స్త్రీతోనే మాట్లాడటానికి ఇష్టపడేది. కాబట్టి ఇది ఒక రుజువుగా మనం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధమైన కన్యకతో మాట్లాడుతున్నాడు. సరే, ఆమె ఇంకా మీరు గమనించినట్లయితే పిల్లరా, అక్కడ చక్కని మాట 1 లూకా 41:41,
ఆ, నా యుద్ధకు వచ్చుట ఆ. నాకు ఎలాగూ ప్రాప్తి 41 అండి. 40 చదవండి. ఎలిజబెతు ఎలిజబెత్ మరి యొక్క వందనము ఆమె గర్భంలో శిశువులు గంతులు వేశారు. లూకా 1:40. జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. మరియమ్మలో ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే, వందనము చేస్తుందంటే ఎవరు వందనాలు చేస్తారు? ప్రభుని ఎరిగిన వారా, ప్రభుని ఎరగని వారా? ప్రభుని ఎరిగిన వారు ఒకరికొకరు ఎదురు పడ్డప్పుడు వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అనుకుంటారు. అంటే ఆమెలో ఏం కనపడుతుందంటే పరిశుద్ధత కనపడుతుంది, ఆమెలో వినయము కనపడుతుంది, విధేయత కనపడుతుంది. తర్వాత ఒకరినొకరు ప్రేమించుకునే గుణం కూడా ఆ తల్లిలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇంకో విషయం చెప్పనా, ఎవరైతే మనకి బాగా మాట్లాడతారో వారికి వందనాలు చెప్తాం. ఎవరైనా మనతో కోపం ఉన్నారంటే వాళ్ళు ఇటు వస్తుంటే మనం ఇటు తిరుగుతాం. ఇటు తిరుగుతాం, ఏం పని లేదు అయినా ఇటు తిరుగుతాం. ఏం లేదు అటు కానీ తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత మన పని మనం కొనసాగించుకుంటాం. వాళ్ళు ఎదురుపడ్డారు, మనగాడ వందనం వచ్చిందని చెప్పాలా, ఎందుకులే ఆ బాధ అని చెప్పేసి ఇటు తిరిగితే పోయిందని చెప్పేసి సైలెంట్ ఉంటాం. అవునంటారా కాదంటారా? ఎందుకు అంటే చాలాసార్లు మనకి ఎవరైతే నచ్చుతారో, మనకి ఎవరైతే వందనాలు చెప్తారో వారికే వందనాలు చెప్తాం. వాస్తవంగా బైబిల్ అలా చెప్పలేదు. సరే, నా సబ్జెక్ట్ వేరేది కనుక నేను ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఆ తల్లి మరియమ్మకు ఎలిజబెత్కు ఏం చెప్పిందండి? వందనాలు చెప్పింది. మరియమ్మలో నుంచి వందనం వచ్చిన బయటికి రాగానే గర్భములో ఉన్న శిశువు, ఏ గర్భములో ఉన్న శిశువు? ఎలిజబెత్ ఆల్రెడీ ఆమె ప్రెగ్నెంట్. సో ఆ గర్భములో ఉన్న శిశువు ఆ వందనం వచ్చిన ఈ బిడ్డ విని లోపల గంతులేసాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఒక విషయం చెప్పాలి, ఏంటంటే పిల్లలు ఎప్పుడు స్వరం వినటం నేర్చుకుంటారంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే పిల్లలు బయట ఉన్న స్వరాలను గుర్తిస్తారు. బయట ఉన్న స్వరాలను, బయట ఉన్న శబ్దాలను మనం ఆ యొక్క శిశువు గుర్తిస్తాడు. మీరు సీరియల్ చూస్తున్నాడు అనుకో, మీ లోపల ఉన్న కొడుకు కూడా ఏం చూస్తాడు తెలుసా విషయం? మీరు సినిమా చూస్తున్నారనుకో, మీ గర్భంలో ఉన్న శిశువు కూడా ఏం చూస్తున్నాడు? ఎట్టా ఉంటాడు ఆ మాటలు. ఓహో, నేను బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ నేనేగా చూసేది అనుకుంటా. అదే దేవుని వాక్యం వినిపిస్తా ఉన్నానుకో, ఆ బిడ్డ గర్భంలో నుంచి బయటికి రాగానే ఏం నేర్చుకుంటాడంటే ఆ దేవుని మాటలే నేర్చుకుంటాడు. ఆ గర్భంలో నుంచి బయటికి రాగానే ఆ విషయాలే ప్రస్తావించడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మరియమ్మలో ఉన్న ప్రాముఖ్యమైన విషయాలు గమనించాం. పరిశుద్ధమైన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ, ఆ యొక్క వందనం వచ్చిన పలుకుతుందంటే ప్రేమించే స్త్రీ, ఇతరుల పట్ల ప్రేమ కలిగిన స్త్రీ. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. ఇక యేసోపు దగ్గరికి వెళ్దాం. యేసోపు దగ్గరికి వెళ్తే కానీ అసలు విషయం మనకు బయటికి రావాలి. యేసోపు దగ్గరికి వెళ్ళాలి. ఈ మరియమ్మకు యేసోపుకు ఏం చేయబడింది? ప్రదానం చేయబడింది. యేసోపుకు మరియమ్మకు ఇద్దరు కలిసి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన స్త్రీని ఆ యేసోపే పెళ్లి చేసుకోవాలి, ఇంకెవరు కూడా చేసుకోవడానికి హక్కు. గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎట్లనగా మరియా తరువాత కాకమునకు ఉండెను. నెక్స్ట్, ఆమె భర్త అయిన యేసోబు. ఫస్ట్ పాయింట్, యేసోబు ఎలాంటి వాడు? అందరు చెప్పాలి, ఎలాంటి వాడు? నీతిమంతుడు.
ఫస్ట్ పాయింట్ మీరు జ్ఞాపకం చేసుకోండి. యోసేపులో ఉన్న ఒక విలువైన లక్షణం, పురుషుడికి ఉన్న లక్షణం ఏంటంటే నీతిమంతుడు. యోసేపు నీతిగా బ్రతుకుతున్నాడు, నీతిగా జీవిస్తున్నాడు, నీతిగా బ్రతకడం ప్రారంభం చేస్తున్నాడు. నాకు తెలిసి మనము సంబంధం కుదిరించుకున్నప్పుడు ఇటుపక్క చూస్తాం, అటుపక్క చూస్తాం. ఈ పక్క ఆ పక్క రెండు పక్కల కరెక్ట్ గా ఉంటేనే మ్యాచ్ అవుతున్నప్పుడు అప్పుడు సంబంధాన్ని ఓకే చేసుకుంటాం. ఇక్కడ కూడా గమనించండి, యోసేపు బైబిల్లో స్పష్టంగా రాశాడు, ఆయన నీతిమంతుడు అని రాశాడు. నీతిమంతుడు అయినంత మాత్రాన ఇప్పుడు ఆ స్త్రీ కన్యక గర్భవతి అయింది. వింటున్నారు కదా? కన్యక ఏమైంది? ఈ విషయం ఎవరికి తెలిసిందంటే యోసేపుకు తెలిసింది. ఇప్పుడు యోసేపు నీతిమంతుడై ఉండి ఆయన ఒక పని చేశాడండి. చూడండి ఏం జరిగిందో 19వ వచనం. ఆమెను అవమానపరచునొల్లక. గమనించాలి, ఒక స్త్రీ గర్భవతి అయిన తర్వాత కాబోయే భర్తకు ఈ విషయం తెలిస్తే అతడు వచ్చి ఆ పాప మంచిది కాదు అని చెప్పేసి సమాచారం అందరికీ తెలియచేయడం. ఎందుకంటే ఆ పాప సరిగ్గా లేదు, ఆమె గర్భవతి అయింది. పరిశుద్ధాత్ముడో ఏదో మాకు సంబంధం లేదు, గర్భవతి మాకు కనపడుతుంది. అక్కడ ఎవరో అనేది మాకు తెలియదండి, ఆమె గర్భవతిగా మాకు కనపడుతుంది. అందుకే ఇక్కడ మీరు బైబిల్లో బాగా స్పష్టంగా చదువుతుంటే ఆమెను అవమానపరచునగా రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అంటే దీని అర్థం ఏంటంటే అందరితో ఎందుకు మాట్లాడుకోవడం అవసరం? ప్రధానమైపోయింది, ఓకే, ప్రధానమైంది. ఇప్పుడు మాత్రము నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టము లేదు. సో నేను ఇప్పుడు ఆమెను రహస్యంగా, అంటే ఎవరికి చెప్పకుండా వద్దు అనుకుంటున్నాను. తన మనసులో అనుకుంటున్న మాట వద్దు అనుకుంటున్నాను. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సరిగ్గా చెప్పాలి. గర్భవతి అయిన స్త్రీని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చెప్పండి అయ్యా. కట్నం ఎక్కువ ఇస్తే చేసుకుంటారా? ఎక్కువ ఆస్తి రాసిస్తే చేసుకుంటారా? ఉన్నదంతా రాసిస్తాం సార్, చేసుకోండి, పర్లేదు, ఏదో జరిగింది చేసుకుంటారా? మిమ్మల్ని కదా అడుగుతుంది. పురుషులు చేసుకునేది ఇల్లేగా, చేసుకుంటారా? ఎందుకని? పురుషుడికి కట్నం విషయంలో పెద్ద ఇంపార్టెంట్ లేదు, చదువు విషయంలో ఇంపార్టెంట్ లేదు, అందం విషయంలో ఇంపార్టెంట్ లేదు. ఏమిటంటే ఆమె పరిశుద్ధమైన పవిత్రాలైన కన్యక కాదా? కన్యకైతేనే ఇష్టపడతాడు. ఇప్పుడు మీరు చెప్పాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్నగారు పోయి ఆ యేసోబుతో మాట్లాడి, యేసోబు ఏదో తెలియకో జరిగింది, పెళ్లి చేసుకోయి అంటే చేసుకుంటాడా? నో. అందుకే ఆయన ముందుగానే, ఆయన నీతిమంతుడు కాబట్టి ఇది నేను రోడ్డు మీద మాట్లాడటం కరెక్ట్ కాదు, లేకపోతే పెద్దలతో మాట్లాడటం కరెక్ట్ కాదు, సంఘంలో మాట్లాడటం కరెక్ట్ కాదు, ఎవరితో మాట్లాడటం కరెక్ట్ కాదు, నేను నిర్ణయం తీసుకుంటున్నాను, నాకు ఆ స్త్రీ వద్దు అని ఒక్కడే కూర్చొని ఆలోచన చేసుకుంటున్నాను. నేను ఆమెను పెళ్లి చేసుకోను, ఎందుకంటే గర్భవతి అయిన సంగతి నాకు తెలిసింది కాబట్టి. గర్భవతి అయిన సంగతి నాకు తెలిసింది కాబట్టి నాకు వద్దు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అయితే ప్రియులారా, ఆ రాత్రి అతను బాగా ఫుల్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొంతమంది మీరు ఎప్పుడైనా గమనించండి, ఎవరితో ఏం మాట్లాడలేదంటే అతను ఏదో ఆలోచనలో ఉన్నాడా. ఎవరితో ఏం మాట్లాడు, అన్నం తినడు, ఏం మాట్లాడు, ఎవరితో ఏం పట్టించుకోడు. అతను ఒక లోపల కృంగిపోతున్నాడని అర్థం. ఎందుకు కృంగిపోతున్నాడంటే అతనికి ఏదో గాయం తగిలింది, అతని గాయంతో ఉన్నాడు కనుక అతను లోపల కృంగిపోయే మనసు.
కొంతమంది ఎవరితో ఏం మాట్లాడరు, వారంతట వారే మౌనంగా ఉండిపోయి చాలా ఆలోచన చేసుకుంటా ఒకటే నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు బతకాలి, చచ్చిపోతే పోయిందిలే అనిపించింది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంట్లో జరగరాని సంఘటనలు జరిగినప్పుడు, పరిస్థితులు ఎదురైనప్పుడు, లేకపోతే నీ మాట జరగనప్పుడు నీలో ఆ యొక్క ఆలోచనలు ప్రవేశిస్తూ ఉంటాయి. నీలో ఆ మాటలు నీవు అనుకున్నది నీ ఇంట్లో కానీ సమాజంలో కానీ జరగనప్పుడు నీవు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటావు. ఆ సమయంలో ఎవరితో మాట్లాడు. అదేవిధంగా యేసు కూడా ఈ సంగతి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒక రాత్రి కూర్చున్నాడు, ఆ రాత్రి ఆలోచన చేస్తున్నాడు, ఇప్పుడు నేను నా భార్య మరియను చేర్చుకోవాలా వద్దా, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒకటే ఆలోచనలో ఉండిపోయాడు. నీతిమంతుడే, ఎంత నీతిమంతుడైనా మాత్రం ఆ గర్భవతి అయిన స్త్రీని తెచ్చుకుంటాడా? లేదు కదా. ఆలోచన చేస్తున్నాడు వదిలిపెట్టాలని. అదే సమయంలో 20వ వచనం, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆయన ఆలోచన చేసుకొని పడుకున్నప్పుడు సాక్షాత్తుగా దేవదూత ఆయన దగ్గరికి వచ్చేసింది. ఆ దేవదూత మాట్లాడుతుంది, యేసపు నువ్వు అనుకున్నట్టుగా నీ భార్య ఏ పొరపాటు చేయలేదు, నువ్వు అనుకున్నట్టుగా ఆమె ఏం పొరపాటు చేయలేదు, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది కనుక నీవు వెళ్ళి నీ భార్యను నువ్వు సొంత భార్యను చేర్చుకో. ఆయనకున్న అపోహాలన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు తొలగిపోయింది. చెప్పాలి, ఏమైపోయినాయి? ఎందుకు తొలగిపోయినంటే ఆ దర్శనంలో దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడింది కాబట్టి. నేను చెప్తున్నాను, మానవుడిగా ఎవరు చెప్పినా కానీ చేర్చుకోడు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, నేను విడనాడాలి, రహస్యంగా వదిలిపెట్టాలని డిసైడ్ అయిపోయాడు. అయితే అతను ఎడబాటు అవుతున్నాడని చెప్పేసి, అతడు దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఆ సమయంలో దేవుని యొక్క దూత అక్కడ ఆయన దర్శనంలో మాట్లాడుతుంది, యేసుకు భయపడబాక, నీ భార్యను చేర్చుకో, ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగింది కానీ ఏ పురుషుడు వల్ల, ఏ పొరపాటు వల్ల, ఏ తప్పు వల్ల జరగలేదు. ఇప్పుడు చెప్పండి, తెల్లవారిన తర్వాత పోయి తన భార్యను చేర్చుకుంటాడా లేదా? చెప్పండి. ఎందుకంటే నా భార్య పరిశుద్ధురాలు, నా భార్య కన్నిక, నా భార్య ఏ పాపం చేయలేదు, నా భార్యలో ఏ తప్పు లేదు, ఇది ఈ పరిశుద్ధాత్మ కార్యము నా భార్య పట్ల జరుగుతుంది కనుక నేను వెళ్ళి ఆమెను చేర్చుకున్నాను. యేసోబు తెల్లారితమ్మ లేచి త్వరగా ఆమె దగ్గరికి వెళ్ళిపోయి మరియా అని చెప్పేసి పిలిచి ఆమెను చేర్చుకున్నప్పుడు ఆ తల్లికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకు కలిగిందంటే కట్టుకోబోయే భర్తలను అర్థం చేసుకున్నాడు కాబట్టి. ఎవరు అర్థం చేసుకున్నాడు? భార్య భర్తల మధ్య ఎవరైనా దూరితే, గొడవాడుకున్నప్పుడు ఎవరైనా దూరారనుకో, అది పెద్దదైంది, అది చాలా పెద్దదైంది. మీకు తెలియదు ఆ విషయం. పురుషుడు స్త్రీ ఇద్దరు గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడేటప్పుడు అత్త దూరినా సమస్య, అటు అత్త దూరినా సమస్య, ఇటు అత్త దూరినా, ఇటు మామ దూరిన సమస్య, అటు మామ దూరినా కానీ సమస్య. మరి ఎవరు దూరాలండి? వాళ్ళిద్దరే అర్థం చేసుకుంటే సంసారం హ్యాపీగా కొనసాగించబడుతుంది. వారిద్దరు కానీ ఒకరినొకరు అండర్స్టాండ్, వాళ్ళకి మంచి మైండ్, మంచి మనసుతో అర్థం చేసుకున్న నా భార్య ఉత్తమరాలు. అందుకే మరియమ్మ జీవితంలో ఎవరు ప్రవేశించారంటే, ఇక్కడ ఈ సమస్య ఎంతటితో క్లియర్ చేయాలంటే దేవుని యొక్క దూత అక్కడ ప్రవేశించి యేసోబుతో మాట్లాడింది కాబట్టి యేసోబు మనసు మారి యేసోబు వెళ్ళిపోయి భార్యను చేర్చుకున్నాడు. మిమ్మల్ని అడగాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు పరిశుద్ధుడా కాదా? పురుషుడు సాంగత్యంతో పుట్టినవాడు. ఇంకో విషయం ఏంటంటే, బైబిల్ మొత్తం మీరు బాగా చదివితే
ఆమె కనేంత వరకు కూడా యేషోబు ఆమెను ఏమాత్రం ముట్టుకోలేదు, తాకలేదు. ఎంత నీతిమంతుడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎరగకుండెను. ఆ పరిశుద్ధుడు బయటికి వచ్చేంత వరకు కూడా ఆమె మీద ఏమాత్రం కూడా, కట్టుకున్న భార్య పక్కన ఉన్నప్పుడు పురుషుడికి వేరే రకంగా ఆలోచనలు వస్తాయి. కానీ నా భార్య పరిశుద్ధురాలు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలని చెప్పేసి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. అదే నీతిమంతుడి యొక్క లక్షణం. అదే నీతిమంతుడిలో ఉన్న గొప్పతనం. ఆయన నీతిమంతుడు ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఆయన ఆ స్త్రీ పట్ల ఏమాత్రం కూడా వేరే అభిప్రాయం లేదు, మంచి అభిప్రాయంతో ఉన్నాడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు కూడా ఏ మాత్రం కూడా ఆమెను ఎరగలేదండి. ఇప్పటికీ మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు చెప్పాలి? పరిశుద్ధుడు. ఇంకొక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వాక్యం. కన్నికైన చిన్నది ప్రధానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెను సహించిన ఎడల ఊరిలో కేకలు వేయునందున ఆమెను తమ పొరుగు వారి భార్యను అవమానపరిచినందున ఆ మనుషుల్ని రాళ్లతో చావగొట్టాలి. అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించబడుదురు. వింటున్నారా? ఆనాడు ఆ యొక్క కాలంలో, అది ధర్మశాస్త్ర కాలం. అటువంటి కాలంలో ఈమె గర్భవతి అని ఏ పురుషుడు ద్వారా జరిగినట్లుగా సమాచారం అందినట్లయితే వాళ్ళ చట్ట ప్రకారంగా వాళ్ళ రూల్స్ ఏంటంటే, ఆమె కన్యక అని చెప్పబడి గర్భవతి అయింది కనుక ఆమెను ఊరి బయటికి తీసుకెళ్లి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. ఎందుకంటే ఒక పురుషుడికి ప్రదానం చేయబడింది, ఒక పురుషుడికి ప్రదానం చేయబడిన ఆ స్త్రీ ఇప్పుడు గర్భవతి అయిందని తెలిస్తే ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా ఆమెను ఏం చేయాలంటే తీసుకెళ్లి, ఊర్లో అయితే గట్టిగా అరిసిందని చెప్పేసి ఊరి బయటికి తీసుకెళ్లి ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టి చంపేసేయాలి. అలా అనేక మందికి చేసి ఉండొచ్చేమో, కానీ మరియమ్మ విషయంలో జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇది పరిశుద్ధాత్మ కలిగిన కార్యం. మరియమ్మను రాళ్ళతో కొట్టారా? మరియమ్మను ఎవరైనా రాళ్ళతో కొట్టారండి? లేదండి. ఎందుకంటే ఇది పరిశుద్ధం కలిగిన కార్యం. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసోబు భార్యను అర్థం చేసుకున్నాడే, అదే పరిశుద్ధత. ఆయన పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా జన్మించడానికి అది నిదర్శనం. యేసోబు అర్థం చేసుకుని భార్యను తెచ్చుకున్నాడే, అందులో ఉంది ఆశీర్వాదం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఎవరంటే పరిశుద్ధుడు, పాపము లేనివాడు. చెప్పాలి, ఏం లేనివాడు? జన్మ కర్మ పాపము లేనివాడు, పుట్టుకతో పాపము లేనివాడు. ఒక డాక్టర్ ఇలా చెప్పారు, నన్ను విట్టు వస్తావా, ఇట్రమ్మా, భయపడుతున్నావా? అరే ఇట్రా, చెయ్యి ఇట్రు ఇట్రా. ఎవరబ్బాయి నువ్వు? ఎవరబ్బాయి? జీవన్. జీవన్. ఈ అబ్బాయి ఎవరబ్బాయి? జీవన్ కన్నాడా? శాంతిగా ఉందంట. జీవన కనలేదంట. ఎవరు కన్నారంట? మరి జీవన్ అని చెప్పేది ఈ బాబును మనం అడగగానే ఎవరైనా చెప్పారు? వాళ్ళ డాడీ పేరు చెప్పిస్తాడు. కన్నదెవరు? జీవన కాదు కదా, శాంతి కాదు. మరి జీవన పేరు ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారు కూడా జన్మ ఎవరికి రావాలా? పరిశుద్ధాత్మ దేవుడికి రావాలి. యేసు ప్రభు వారు వాళ్ళు అనుకుంటున్నారు వడ్లవాడి కుమారుడు గాడా, మరియం కుమారుడు గాడా, యేసోబు కుమారుడు గాడా? నో నో నో. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడి కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా కలిగినాడు. ఇప్పుడు జీవనం ఎలాగో ఆ బాబు ఎలాగో మా డాడీ పేరు చెప్పాడో, యేసుక్రీస్తు వారు ఎవరు డాడీ పేరు చెప్పాలి?
చెప్పండి, మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ తండ్రి పేరు చెప్పండి. మరియమ్మని చెప్పాడా? యేసోమని చెప్పాడా? ఆయన పరిశుద్ధుడు, ఆయన జన్మ పరిశుద్ధ. మరియమ్మ పరిశుద్ధురాలు. ఆ పరిశుద్ధమైన స్త్రీని దేవుడు ఎన్నుకున్నాడు. యేసోపు నీతిమంతుడు, యేసోపును ఎన్నుకున్నాడు. నేను ఇందాక చెప్పాను, గాబ్రియేలు దూత ప్రకాశవంతమైన దేవుని వార్తను తీసుకొచ్చే ఆ దేవుని సమూహములో ఉండే అద్భుతమైన దేవదూత. ఆ దేవదూత అబద్ధాలు తీసుకురాదు, ఆశీర్వాదం తీసుకొచ్చింది. దేవుని సమూహంలో నుండి మోసపూరితమైన తేదు, దేవుని సమూహం నుండి విలువైన వర్తమానం తీసుకొని వచ్చింది. ఆ విలువైన వర్తమానమే యేసోపు నీ భార్యను చేర్చుకోవడానికి నేను ఏమాత్రం భయపడబాక, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా అయింది, కానీ ఆమె ఏ పొరపాటు చేయలేదు. ఇప్పుడు మన దేవుడు ఎవరండి చెప్పాలి? పాపం ఉందా? పరిశుద్ధుడండి, జన్మ పరిశుద్ధం. అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము ఆరాధించడమే ఇదే క్రిస్మస్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు కలిగిన ఈ గొప్ప అనుభూతే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నీకు నేను కొలిచే దేవుడు పరిశుద్ధుడు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు. సవాలుకరంగా ఇస్తున్నాడు భూమి మీదకి, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని సవాలుకరంగా మాట్లాడి అడిగారు. ఇంతమంది మనం ఉన్నాం, ఈ మాట అనగలుగుతామా? మనమే కాదు, ఈ భూ ప్రపంచంలో ఎవరైనా మాట అనగలుగుతారా? 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తిరిగాడు, నడిచాడు, మాట్లాడాడు, అనేక కార్యాలు చేశాడు. ఆయన ఏ పాపము చేయలేదు. కాబట్టి జన్మలో పాపం లేదనే సంగతి మనం గుర్తించి ఆ పరిశుద్ధుణ్ణి ఎల్లప్పుడూ మనం పరిశుద్ధంగా ఆరాధించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన సమయంలో నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.